పవర్ నాదే అంటూ కలలు కన్నారు. ఏపీకి 3 రాజధానులంటూ పొలిటికల్ గేమ్ ఆడారు. రిషికొండకు గుండు కొట్టించి రాజప్రసాదం కట్టించుకున్నారు. నాడు అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే దుగ్ధతో మరోసారి జనం చెవుల్లో పూలు పెట్టబోయి ఫూలయ్యారు. 7 కోట్ల ఆదాయం రాకపోగా నెల నెలా సర్కార్ ఎదురు చెల్లించాల్సిన దుస్థితి. ఇందుకు రిషికొండపై కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? జగన్ జమానాలో జరిగిన తప్పిదాన్ని ఎలా సరిచేస్తుంది? కింద 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఆటు పోర్టుల్లో పెద్దగా వస్తే ముందుకు వస్తే అక్కడ 7 ఎకరాలు కవర్ అయిపోద్ది. ఇంకా 2 ఎకరాలు మిగులుతుంది. విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. పెద్ద పెద్ద వచ్చి గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. ఋషికొండను గుదిబండగా మార్చి ప్రగల్భాలు పలికారు అబద్ధాలకు రెక్కలు తొడిగే అలవాటున్న జగన్ రెడ్డి. తాను కట్టించిన ఋషికొండ భవంతి వైజాగ్ అభివృద్ధికి చిహ్నమాట. దానికైన ఖర్చు కేవలం 240 కోట్లేనంట. ఎప్పుడైనా పొరపాటున రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి విఐపీలు వస్తే ఎక్కడుంటారు? ఇక్కడే హాయిగా ఉండొచ్చంటూ సెలవిచ్చారు పులివెందుల పులకేసి. అంతేకాదండోయ్, మన రాష్ట్రపతి ప్రధాని వస్తే కూడా ఇక్కడే ఉండొచ్చని సలహా కూడా ఇచ్చారు. విశాఖ తూర్పు నావికా దళానికి హెడ్ క్వార్టర్. ప్రోటోకాల్ ప్రకారం మన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధినేతలు ఇలాంటి ప్యాలెస్ లో బస చేయరు. వారు త్రివిధ దళాల ఆధీనంలో ఉండే ప్రాంతాల్లో మాత్రమే బస చేస్తారు. గతంలో ఋషికొండపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజం రిసార్ట్లు ఉండేవి. వాటి ద్వారా సర్కారుకు ఏటా 7 కోట్ల ఆదాయం వచ్చేది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి పేరిట రిసార్ట్లను పడగొట్టారు. తానే 30 ఏళ్లు పవర్లో ఉంటానంటూ కలలు కని 453 కోట్ల ప్రజాధనాన్ని ఎడాపెడా ఖర్చు చేసి ప్యాలెస్ నిర్మించారు. ఆ తర్వాత ఇది ముఖ్యమంత్రి నివాసానికి అనువైనదిగా అధికారుల కమిటీతో చెప్పించి ఆ ప్యాలెస్ ను సొంతంగా వినియోగించుకునేందుకు పెద్ద మాస్టర్ స్కెచ్ గీసి తన సొంతింటి నిర్మాణంలాగా తన భార్యను పంపి మరీ ఆమె సూచనల మేరకు తాడేపల్లి, యలహంక ప్యాలెసుల్లా నిర్మించారు జగన్ రెడ్డి. ఇంతలో ప్రజలు చిత్తుగా వైసీపీని ఓడించడంతో ప్రభుత్వం మారింది. అంతటి విలాసవంతమైన ప్యాలెస్ ను ఏ అవసరాలకు వినియోగించుకోవాలన్న దానిపై కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడింది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ ప్యాలెస్ నిర్వహణకు సర్కారుకు నెల 25 లక్షలు ఖర్చవుతోంది. ప్యాలెస్ నిర్మాణాలు, అందులోని సదుపాయాలను ఈ ఏడాది ఆగస్టులో పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భవనాల్లో అత్యాధునిక బెడ్రూమ్స్, బాత్రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిన పవన్ రిషికొండ ప్యాలెస్ లోపల పెచ్చులు ఊడిపోతున్న వాటికి తక్షణం మరమ్మతులు చేయించాలని అధికారులను ఆనాడే ఆదేశించారు పవన్. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని ఎలా ఉపయోగించాలన్న దానిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఋషికొండను ఆదాయ మార్గంగా ఎలా మార్చాలన్న దానిపై ఇప్పటికే 3 సార్లు భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ కూడా మరోసారి సమావేశమై చర్చించింది. 3-4 ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ నెల 26న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై తమ నివేదికను కేబినెట్ ముందు ఉంచనుంది. ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. అంటే ఆ భవంతుల పైన. సో ఆ ఆప్షన్ని కూడా పరిశీలించమని అడిగాం. స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక 100 రూమ్స్, 150 రూమ్స్ ఏమన్నా తీసుకురాగలిగితే, సో అడిషనల్ ల్యాండ్ లేకపోయినా ఆ ఉన్న ల్యాండ్లోనే మనం ఒక బ్యూటిఫుల్ హోటల్ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగం లేకొస్తాయి. దాంట్లో చివర ఉన్నటువంటి 2-3 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి, కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ని పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ
దీన్ని బిఫోర్ క్యాబినెట్ ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేసినా ఎకనామికల్గా ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి భారం కాకూడదు, ప్లస్ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి అనేటువంటిది ఈ 2 ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడాలి. సో అంటే ఈ 3 కాంబినేషన్ లో వర్కౌట్ చేస్తాం. ప్రభుత్వానికి వైట్ ఎలిఫెంట్ గా తయారైన రుషికొండ ప్యాలెస్ ను టేక్ ఓవర్ చేసుకునేందుకు తాజ్ హోటల్స్, లీలా ప్యాలెస్, అంతర్జాతీయంగా పేరున్న అట్మోస్కోర్, ఫెమా తదితర హోటల్ గ్రూప్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఈ భవనాల్లో హోటళ్లు నడపడానికి పూర్తి అనుకూలంగా లేవని తేల్చారు. మరో 2 అంతస్తులు నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపైన చర్చిస్తున్నారు. ఇక్కడ హోటళ్లు పెట్టేవారికి రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల భూమిని ఇస్తే పెద్ద పెద్ద గ్రూపులు వస్తాయనుకుంటే వీటిలో 7 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనల పరిధిలో ఉన్నాయి. అంటే 9 ఎకరాల్లో కాకుండా 2 ఎకరాల్లోనే ఇప్పుడు నిర్మాణాలకు స్థలం మిగిలిందన్నమాట. 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఆటు పోర్టుల్లో పెద్దగా వస్తే ముందుకు వస్తే అక్కడ 7 ఎకరాలు కవర్ అయిపోద్ది, ఇంక 2 ఎకరాలు మిగులుతుంది. దాంతోపాటు సిఆర్జెడ్ రూల్స్, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకటువైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలా డీప్గా డిస్కస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి పెట్టాం, చేస్తున్నాం. తప్పనిసరిగా తొందరలోనే దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాం. కానీ సుఖంగా ఉన్నటువంటి దాన్ని అనవసరంగా మాకు అవి పడగొట్టి ఆదాయాన్ని పోగొట్టినటువంటి ఆ దుర్మార్గ విధానాన్ని మాత్రం ఇవాళ కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఏం చేస్తారనేటువంటి మాట. ఏటా 7 కోట్ల ఆదాయం ఇచ్చే రిసార్ట్లు పాయే, 100 కోట్ల సర్కారు సొమ్ము ఖర్చు పెట్టి జగన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ పాపం ప్రజలపైనే పడుతోంది. రుషికొండ భవంతుల మెయింటెనెన్స్ కోసం నెల 25 లక్షలు సర్కారు ఎదురు ఖర్చు చేస్తోంది. మరి కూటమి సర్కార్ న్యూ ఇయర్ కైనా న్యూ సొల్యూషన్ తో వచ్చి కొత్తగా ఇన్కమ్ వచ్చేలా ఏదో ఒకటి చేయాలని ఆశిద్దాం.